కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పూర్తి చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో 66,000 పైగానే సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో నాగరత్నమ్మ, మల్లికార్జున, శ్రీరంగడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2,000 పైగా కూడా ఈరోజు రీచ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కోటి సంతకాల పైన ఈ మెడికల్ కాలేజీలు మాకు కావాలి, మా కాలేజీలు మాకు కావాలి, మా పిల్లలకి మరి ఫ్రీ సీట్లు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కాలేజీలన్నీ వస్తాయి, ఎన్నో హాస్పిటల్స్ వస్తాయి, ఎన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తాయి. పేదవారికి వైద్యం అందించడానికి మాకంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి గ్రామంలో అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. కాబట్టి స్వచ్ఛందంగా ఈ బాక్స్లో అన్ని కూడా సుమారుగా దాదాపుగా 62,000 పైగానే ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ తీసుకొని పోయి మేమంతా కూడా ఈరోజు మరి జిల్లా కేంద్రానికి చేర్చడం కూడా జరుగుతుంది. మరి ఇంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం పైన పీపీపీ విధానం వద్దు, మాకి ఇదంతా సాక్ష్యాలు. ఇవన్నీ ఎందుకంటే మేము సృష్టించినది కాదు, ప్రజల ద్వారా వచ్చిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్గా వాళ్ళ స్వతంత్రంగా సంతకాలు మేము మద్దతు ఇస్తాము, పీపీపీ వద్దు మాకి, మరి ప్రభుత్వాన్ని మాకు కావాలి కాలేజీలు కానీ మరి హాస్పిటల్స్ కానీ ప్రతి పేదవాడు వైద్యం చేయించుకోవడానికి ఇవి అవసరం, మాకు ఎంత అవసరం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మన జగనన్న లాగా ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకురావాల్సిన అవసరం ఒక జగనన్నకే. మరి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఏ అధ్వాన పరిస్థితిలో ఉందో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ రాష్ట్ర పేద ప్రజలకు విద్య వైద్యం మంచిగా అందాలని ఒకే ఉద్దేశంతోనే ఆయన 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నా కూడా 3 సంవత్సరాలలో కేంద్రంతో పోట్లాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు చాలా గర్వంగా కూడా చెప్తున్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలోనా ఇన్స్పిరేషన్ మనందరూ జగన్